నా ఇయర్లీ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో నా ఫ్రెండ్కి 1 మంత్ ఇన్కమ్ అది. ఈ వీడియోలో నా మైండ్ సెట్ వాడి మైండ్ సెట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్తా. ఇది కంపారిజన్ వీడియో కాదు, జస్ట్ 2 మైండ్ సెట్లు ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ఇద్దరం ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివినాం, ఒకటే క్లాస్లో చదివినాం. ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఒకటే కాలేజ్ చదివినాం, ఒకటే క్లాసు. డిగ్రీ కూడా అంతే సేమ్ యాజ్ టీస్. నేను ఎక్కడైతే చదివినానో అక్కడే వాడు చదివాడు. కానీ స్కూల్ డేస్ నుంచే వాడు చాలా చాలా అల్లరి చేసేవాడు. కాలేజ్ డేస్లో కూడా చాలా అల్లరి చేసేవాడు. టైంకి క్లాస్కి రాకుండా చాలా చాలా అల్లరి చేసేవాడు. కానీ ఎక్కడ అల్లరి చేయాలో అక్కడ అల్లరి చేసేవాడు, ఎక్కడ చదవాలో అక్కడ చదివేసేవాడు. కానీ నేను అలా ఉండేవాడిని కాదు. నాకు ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంటే. కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను ఒక చిన్న మైండ్ సెట్ నాది అంతే. ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయినా అంటే అంతే, అది అక్కడ దాంతోనే ఉంటుంది నా మైండ్. అలాగే నేను చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తూనే ఉండేవాడిని, చదివేటోడు కాదు. నా ఫ్రెండు చదివేటోడు, అల్లరి చేసేటోడు, అందరి దగ్గర మంచి పేరు కూడా తెచ్చుకునేటోడు. కానీ నేను మాత్రం ఓన్లీ అల్లరే చేసేటోడిని, చదివేటోడిని కాదు. అందుకని నాకు మా స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు ఒక చెడ్డ పేరు అనేది ఉంటుంది. కాలేజ్ అయిపోయింది, ఇద్దరం బయటకు వచ్చాము. నేను ఎలాగోలా పాస్ అయిపోయి బయటకు వచ్చాను, వాడు బయటకు వచ్చాడు, పాస్ అయిపోయాడు. వాడు నా మైండ్ సెట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఒక జాబ్ చేయాలి, నాకు మంత్లీ ఇన్కమ్ అనేది కావాలి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి, హాలిడేస్ ఎంజాయ్ చేయాలి, ఎక్కడైనా బయట ట్రిప్స్కి వెళ్ళాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది నా మైండ్ సెట్. వాడి మైండ్ సెట్ ఏమిరా అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, బాగా విపరీతంగా డబ్బులు సంపాదించాలి, ఒక టైం వచ్చేసరికి మనము ఇంకా ఫుల్గా రిలాక్స్ అయిపోవాలి, అసలు మళ్ళీ ఏ పనులు పెట్టుకోకూడదు అనేది వాడి మైండ్ సెట్. చిన్న పనులు చేసుకునేటోడు, పరుగు పోతుందో పరుగు ఉంటుందో అదని ఆలోచించేవాడు కాదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముందుకెళ్ళేటోడు. నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యేసి నేను మంత్లీ శాలరీ తీస్తున్నా. ఇద్దరు, వాడు ఒక చిన్న పనితో స్టార్ట్ చేశాడు, నేను ఒక చిన్న జాబ్తో స్టార్ట్ చేశాను. వాడు చిన్న పని చేసేటప్పుడు వాడికి చిన్న అమౌంట్ వచ్చేది, నేను జాబ్ చేసేటప్పుడు వాడికన్నా నాకు బెటర్ ఇన్కమ్ అనేది ఉండేది. ఇద్దరు సంపాదించడం స్టార్ట్ చేశాం. అంటే స్టార్టింగ్లో నాకు ఎక్కువ డబ్బులు వచ్చేది జాబ్లో, వాడు చేసే పనిలో చాలా చాలా తక్కువ ఇన్కమ్ అనేది వచ్చేది. ఇలా చేసుకుంటూ కొన్ని ఇయర్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం. ఇలా చేసుకుంటూ కొన్ని ఇయర్స్ అలా గడిచిపోయి వాడు చేసే పనిలో అప్గ్రేడ్ అవుతూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ వచ్చాడు. ఒక స్టేజ్లో నా జాబు వాడి పని, అంటే వాడు ఏదైతే బిజినెస్ అన్నాడో ఆ బిజినెస్లో ఇద్దరికి ఈక్వల్గా అమౌంట్ వచ్చేది. అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత నేను జాబ్ చేస్తూ, ఒక 2 ఇయర్స్ తర్వాత వాడు బిజినెస్ చేసుకుంటూ, ఒక 2 ఇయర్స్ తర్వాత ఇద్దరికి స్టేబుల్ ఇన్కమ్ అనేది వచ్చేది. నాకు ఎంతైతే వస్తుందో వాడికి అంతే వచ్చేది. అలా ఇద్దరు చేసుకుంటూ వెళ్ళాము. నేను డబ్బులు సంపాదించుకున్నా, వాడు డబ్బులు సంపాదించుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే నా ఇన్కమ్ స్లోగా అక్కడే ఆగిపోవడం జరిగింది. వాడి ఇన్కమ్ అనేది చాలా చాలా పెరగడం జరిగింది. ఎందుకంటే వాడు ఒక స్కిల్ నేర్చుకున్నాడు, వాడు బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆ బిజినెస్ని వాడు ఆ బిజినెస్లో ఎలా చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్తాం, ఎలా చేస్తే మనకి ఇంకా బాగా డబ్బులు వస్తాయి అని మొత్తం 100% వాడు ఆ బిజినెస్ని నేర్చుకునేసాడు. నేనేంరా అంటే నా జాబ్లో నేను ఎంత కంఫర్ట్గా ఉన్నాను అనేది మాత్రం ఆలోచించాను. వాడు ఆ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళడం, మార్కెటింగ్ బాగా చేసుకోవడం, క్లయింట్స్తో బాగా మాట్లాడడం, ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. నేను అదే లైఫ్లో అట్లనే వాడికంటే చాలా చాలా తక్కువగా నా జాబ్లో నా కంఫర్ట్గా నా జాబ్ నేను చేసుకుంటూ పోతున్నా. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే 1 వీక్ బ్యాక్ వాడు నాతో ఒక మాట చెప్పాడు. మచ్చా, నేను ఒక 35 ఇయర్స్కి నేను రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను రా. నేను ఒక ప్లాన్ వేసుకున్నా, ఆ ప్లాన్లో నాకు ఇంత డబ్బులు రావాలి, ఇంత డబ్బులు వచ్చాయి, ఇంకా మిగిలిన డబ్బులు నేను ఇంకొక 6-7 ఇయర్స్లో నేను ఆ డబ్బులు అనేది కూడా సంపాదించుకునేస్తా.
35 ఇయర్స్కి నేను రిటైర్ అయిపోతారా అన్నాడు. నాకు 2 సెకండ్లు నేనేం మాట్లాడాలో నాకే అర్థం కాల. ఎందుకంటే ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళు 35 ఇయర్స్కి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఒకరున్నారా? వాడు ఆ మాట అంటుంటే 35 ఇయర్స్కి రిటైర్మెంట్ ఏంటనేది నాకు అర్థం కాల. వాడు 35 ఇయర్స్కి నేను రిటైర్ అయిపోతాను రా అంటున్నాడు, కాన్ఫిడెంట్గా అంటున్నాడు. కానీ నా పరిస్థితి, నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి? సో వాడు ఒక ప్లానింగ్గా, చిన్నప్పటి నుంచి వాడు ఒక ప్లానింగ్గా చేసుకుంటూ వెళ్ళాడు. మనకి ఒక ప్లానింగ్ ఉంది. ఏ ప్లానింగ్ అంటే మనం కంఫర్ట్గా ఉండాలి, మనం కష్టపడకూడదు, రిస్క్ తీసుకోకూడదు, మన లైఫ్ సాఫీగా సాగిపోవాలి అనేది మన ప్లానింగ్. ఆడి ప్లానింగ్ ఏంటంటే ఈ ఇయర్ వచ్చే లోపల నేను ఇంత డబ్బులు సంపాదించుకోవాలా, ఈ ఇయర్ తర్వాత నేను ఏ పని చేయను, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలనేది వాడి ప్లానింగ్. ఇద్దరి మైండ్ సెట్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే నేను షాక్ అయిపోయినా. ఇద్దరు మళ్ళీ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఒకటిగానే వెళ్ళేటోళ్ళం. ఎక్కడికి వచ్చినా, ఏ ఫంక్షన్స్కి అయినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకేసారి వెళ్ళేటోళ్ళం, ఒకేసారి వచ్చేటోళ్ళం. అంత క్లోజ్గా ఉండే మైండ్ సెట్స్ మాత్రం ఇంత డిఫరెంట్గా ఉన్నాయి. రిటైర్ అయిపోతాడు వాడు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు నా రిటైర్మెంట్ అనేది నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాను వాడు నన్ను అడిగాడు. నా దగ్గర ఆన్సర్ లేదు. నేను ఎప్పుడు నీ ప్లాన్స్ ఏందిరా అంటే, నా ప్లాన్స్ ఏం లేదురా, నేను జాబ్ చేసుకుంటా అని సింపుల్గా అన్నా. వాడు ఆ మాట అన్నాకే నేను జాబ్ కూడా రిజైన్ చేసేసాను. రిజైన్ చేసి నేను కూడా రిస్క్ తీసుకుందామని స్టార్ట్ చేశాను. మా ఇద్దరి మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా చెప్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మైండ్ సెట్, నేను ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి, నేను ఎంత ఇంకా నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో